వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం ఆ, బీరకాయ దోశ అండి. ఇది నార్త్ హిందీ ఛానల్ ఏదో చూశాను ఎప్పుడు. సరే ట్రై చేద్దామని చెప్పి చేశాను. దీనికోసం గోధుమ రవ్వ కొంచెం పెరుగులో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని అల్లం వెల్లుల్లి అది జీలకర్ర బీరకాయ ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో వేసి ఆ నానబెట్టినటువంటి గోధుమ రవ్వలో నానబెట్టిన పెరుగుతో నానబెట్టిన రవ్వను తీసుకొచ్చి దాంట్లో వేసి మిక్సీ వేసి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఏమో నేను గోంగూర పచ్చడి కోసమని వేయిస్తున్నాను. నిన్న శనగపప్పు గోంగూర కూర చేశాను కదా, కొంచెం గోంగూర ఉంచాను అనమాట. అది పచ్చడిలాగా చేద్దాం ఎండుమిర్చి వేసి అని చెప్పి ఎండుమిరపకాయలు ధనియాలు ఫ్రై చేస్తున్నాను అనమాట. అలా పక్కన దోశ బ్యాటర్ ఏమో రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. కలర్ఫుల్గా బాగుందండి, గ్రీనిష్గాను దోశ బ్యాటరు. స్మెల్ కూడా బాగుంది, అల్లం అవి వేయటం వల్లనేమో. సరే వేడి నీళ్ళు ఎందుకు కాశాను అనుకుంటున్నారా? రోజు మార్చి రోజన్నా సింక్లో మరిగే నీళ్ళు అలా పోస్తానండి, ఏదన్నా పైపుల్లో ఉన్నా కానీ ఇది పోతుందని చెప్పి. ఇక ఆ రకంగా అది పూర్తి చేసి అది ఎండుమిర్చి అవి వేయించినవి అలా చల్లారిన తర్వాత ధనియాలు ఎండుమిర్చి వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇక ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి మిక్సీ జార్లో ముందు రఫ్గా పల్పులాగా అలా చేసి ఎండుమిర్చి అయ్యి తర్వాత గోంగూర దాంట్లో వేసి గోంగూరని ఒక మిక్సీ వేసేసాను. రోట్లో అవన్నీ చేయలేదులేండి, మిక్సీలోనే చేసేసాను. అలా మిక్సీలో వేసి ఇది గ్రైండ్ చేసిన తర్వాత రెడీ అయిన తర్వాత బాండి తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఇందాక వేయించిన బాండీలోనే తాలింపు కోసం నూనె వేసాను అనమాట. నూనె వేసి ఎండుమిర్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు అవి వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు చితక్కొట్టి రెమ్మలు దాంట్లో వేసాను. కరివేపాకు లేదని వేయలేదండి, ఉంటే మంచి స్మెల్ వచ్చేది, కిందకి వెళ్ళి పోసు రావటానికి. ఈ టైం అయిపోయిందిలే అని గబగబా తాలింపు వేసాను అనమాట. ఏం స్టవ్ మీద కూడా ఇన్ని ముగ్గులు వేసుకుంది అనుకుంటున్నారేమో, ఇష్టం అండి నాకు, ఎప్పుడన్నా అలా వేస్తూ ఉంటాను అనమాట. రోజు వేయను కానీ ఒక్కొక్కసారి అలా వేస్తూ ఉంటాను. అది మీ తాలింపులో కొంచెం సాల్ట్ తగ్గినట్టు ఉంది, సాల్ట్ కలిపినాక మంచి స్మెల్ వస్తుంది గోంగూర. ఉప్పు సరిపోకపోతే వాసన రాదని మా కాకినాడలో మా పక్కన ఇంటికల్లా అయినా ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు ఆయనకి టేస్ట్లన్నీ అసలు ఏ కూరగాయలు ఎలా కొనాలి, ములక్కాయని ఇలా తిప్పమనేవాడండి, 2 చేతులతో పట్టుకుని తిప్పి తిరిగితే కనుక లేతదంట. బీరకాయలు బరువు ఉండాలి, ఆ పైన కనుపులు ఉండాలి, ఇలా చెప్పేవాళ్ళు అనమాట కూరగాయలతో. వంకాయలు ముచ్చికి ఎక్కువ ఉండాలంట, గ్రీన్ కలర్ది. అలా ఆయన దగ్గర ఆయన హెడ్ కానిస్టేబుల్గా చేసేవాళ్ళు తాతారావు గారని. ఆయన కొనేటప్పుడు తోటకూర 4 ఆకులు ఉన్న తోటకూర అసలు ఎంత లేతగా ఎంత బాగుంటుందోనమ్మా అంట. వచ్చిన వాళ్ళ దగ్గర అలాగే తింటే తీసుకురండి అమ్మా అని తెప్పించుకునేవాడు అనమాట. అలా లేతగా ఎలా కొనాలి ఏంటి అవన్నీ, తోటకూర కాళ్ళ కూరలు అవన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళని చూసింది. నేనైతే ఎప్పుడు ఇక్కడ చేయలేదు, మామూలుగా వాళ్ళ దగ్గర చూసిన తర్వాత ఒకటి రెండు సార్లు చేశానంతే. మా అమ్మ కాళ్ళు అన్నీ కలిపేసే వండేసేదాన్ని. అక్కడ తోటకూర కాళ్ళని సపరేట్గా అమ్మేవాళ్ళు కాకినాడలో ఉన్నాక, పెద్దవి తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ పాలు పోసి మసాలా వేసి అలా వండుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఈలోగా గోంగూర పచ్చడి కూడా తాలింపు అయిపోయింది. ఈ వాసన అయితే ఇక అసలు అదిరిపోతుందండి ఉప్పు కలిపిన తర్వాత. ఉప్పు సరిపోకపోతే ఏ కూర అయినా మంచి వాసన రాదని చెప్పేవాడు ఆయన. అదే గుర్తుకొచ్చింది ఈరోజు తాలింపు వేసినాక టేస్ట్ చేస్తుంటే అనిపించింది. ఉప్పు తగ్గిందని ఉప్పు యాడ్ చేశాను అనమాట. మా చేసి అయితే ముందే ఉంటుంది, వర్ణి చేసి ముందే ఇంకా మళ్ళీ అలా ఉప్పు ఇది బ్యాటర్ రెడీ చేసి ఉంచుకున్నాను కదా, దాంట్లో ఇక అట్లా బెల్లం పెట్టి దోశ వేసుకుంటున్నాను. దీంట్లో టమాటా పచ్చడి గోంగూర పచ్చడి 2 వేసుకుని తినొచ్చులే. ఫ్రెష్ది ఏమో గోంగూర పచ్చడి, నిన్నటిదేమో టమాటా పచ్చడి ఉంది ఫ్రిడ్జ్లో, ఇక వేసుకుని తిందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట. కానీ కాలిన తర్వాత గ్రీన్ కలర్ పెసరట్టు గ్రీన్ వేరండి, ఇది వేరుగా అనిపించిందండి నాకు. మరి పెరుగులో నానబెడటం వలన రవ్వ ఏమో చాలా క్రీమీగా నన్ను భలే మిగడ పెరుగుంటే నానబెట్టాను అనమాట. ఎంత టేస్ట్గా అనిపించిందోనండి. సరే ఈ రకంగా దోశలు వేసాను అనమాట. ఏంటి ఆంటీ ఏంటి ఎప్పుడు దోశలు ఇలాగా ఈ రకాలు అనుకుంటారేమో. నా తాలు చూస్తే ఆవిడ అసలు పలసగా నన్ను చాలా బాగా వేసింది. నేను ఫస్ట్ టైం కదా,
వస్తుందో లేదో అని అన్నట్టు అటు టైప్లో కొంచెం అలా వేసాను అనమాట. కానీ వచ్చినాయండి. చాలా టేస్టీగా కూడా ఉంది. తిన్న కొద్దీ తినాలనిపించేటట్టు. నేనే 2 తినేసానండి. అది ఇలాగ చేసి దోశని రెడీ చేసుకుని కొత్త కొత్త రకాలు నేర్చుకుని మా అక్క బాగా కొత్త రకాలు ఏదంటే అది చేస్తూ ఉండేదండి. కాకపోతే మా బావగారు కొత్త రకాలు ఏది చేసినా కానీ చే తినేవాళ్ళు. అలా ఉంది ఇలా ఉంది అనేటటువంటి పేర్లు పెట్టేవాళ్ళు కాదు. ఏది పెట్టినా తినేవాళ్ళు అన్నమాట. మా వారికి అలా కాదండి, టేస్టులు కావాలి. అది మా పిల్లలకు కూడా అదే వచ్చింది, టేస్టులు రుచిగా ఉండాలంటారు. అదే ఇప్పుడు వేస్తుంటే కొబ్బరి నూనె అది వేసుకుని చేసుకుంటే నూనె ఏంటి ఇంత వేస్తున్నారు అనుకుంటారేమో. కొబ్బరి నూనె లేని వాడుతుంది నేను. అది ఆరోగ్యానికి మంచిది అంటున్నారుగా. ఒక నెల కొబ్బరి నూనె, ఒక నెల నువ్వుల నూనె వాడొచ్చులే అని చెప్పి ఇలా మొదలుపెట్టాను అన్నమాట. అది మొదలు పెడితే మా అమ్మాయి అంటుంది, జాగ్రత్త నువ్వు కొబ్బరి నూనె తిండి శుభ్రంగా తిను, కొబ్బరి నూనె తాగి ఈ డైట్లు చేసి అమ్మమ్మ అలాగే ఇదైంది అని అంటుంది. లేదులే అమ్మ బాగానే ఉంటుంది అని అన్నారు. ఇలా వచ్చిందండి దోశ. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మొదటిది కొంచెం తునిగినట్టు అయింది, రెండోది చాలా బాగా వచ్చింది. ఈ రకంగా రెడీ చేసుకున్నాను. ఓకే, బాయ్.